కేటీఆర్ గారు 2026 జనవరి 1 ఈరోజు అంటే ఈ సంవత్సరం కూడా మొట్టమొదటి రోజే మీ గ్లోబల్ ప్రచారాన్ని ఆపకుండా మొదలుపెట్టింది ఇవాళ కూడా. ఓ పక్కన మీ బావ, ఒక పక్కన మీరు రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను తెలంగాణ సమాజం ముందు, తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలన్న ఆలోచనే తప్ప, ఓ పక్కన మేము న్యాయం ధర్మం కోసం మేము పోరాటం చేస్తాం, మాకు పోరాట పట్టిమ ఉంది అని చెప్తాం. చేయండి పోరాటం, ప్రజా సమస్యల మీద, వాస్తవాల మీద పోరాటం చేయండి. మీరేదైతే మీ బావగారు గోదావరి కృష్ణా జలాల మీద తప్పుడు ప్రచారం, మీరు ఈరోజు వచ్చి ఆఖరికి రైతుల యూరియా మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్కన యూరియా మీద మాట్లాడుతున్నారు, ఇంకో పక్కన కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నాయి. తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరిని ఎవరు భూస్థాపితం చేయాలనుకుర్రో, ఎవరికి 8 పార్లమెంట్ సీట్లు ఇప్పించి గుండు సున్నా కావాలని వాళ్ళంతా వాళ్ళు అవయదానం చేసి పార్టీలో గుండు సున్నా తెచ్చుకోరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు కూడా మీకు యూరియా గురించి నేను, ఎందుకంటే మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ సమాజం ముందు ఒక పార్లమెంట్ సభ్యునిగా వాస్తవాలు పెట్టదలుచుకున్నాం. యూరియా కోసం మేము రోజు పోరాటం చేసినాం. రోజు మకర్ద్వార్ దగ్గర కూడా ధర్నా చేసి మరీ నడ్డా గారి దగ్గర నుంచి మనకు యూరియా తెప్పించినాం. 2014 తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి 2014 తర్వాత 2024-25 సంవత్సరానికి వానాకాల పంటకు 9.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకొచ్చి రావడం జరిగింది. ఇది నేను చెప్పేది స్టాటిస్టిక్స్. ఇది వానాకాలం. యాసంగికి 10.41 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ 24-25కు సంబంధించిన వానాకాలానికి, యాసంగికి మొత్తం 2014 నుంచి 2025 వరకు ఆ స్థాయి తెచ్చినటువంటి దాఖలాలు లేవు యూరియా. అంతకుముందు 9 లక్షలు, 8 లక్షలు, 7 లక్షల మెట్రిక్ టన్నులు తెచ్చిరు వాళ్ళు. మా హయాంలో ఇప్పుడు 24-25లో వానాకాలంలో 9.66 అంటే 9.66 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 10.41 లక్ష మెట్రిక్ టన్నులు. ఈ సంవత్సరం 25-26కు పోయినసారి 9.66 లక్షల మెట్రిక్ టన్నులు తెస్తే ఈసారి 9.79 లక్షలు అంటే 9.79 లాక్ మెట్రిక్ టన్స్ తెచ్చినాం. అంటే మేము యూరియా తీసుకురావడంలో ఎక్కడ కూడా ఫెయిల్యూర్ కాలేదు. ప్రజల కోసం, రైతుల కోసం యూరియాను తెచ్చినాం. మీ మాదిరిగా 7 లక్షలు, 8 లక్షలు తెచ్చింది కాదు దాఖలా. కానీ మీరు కావాలని ఈ స్టాటిస్టిక్స్ మాట్లాడుతూ లేరని చెప్పి మీరు ఈ తెలంగాణ ప్రజల ముందు, రైతుల ముందు ఈ రోజు మొదటి సంవత్సరం 26లో కూడా మీరు వీలైనంత వరకు చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరే చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ న్యాయం ధర్మం అంటున్నారు మీరు. కాబట్టి న్యాయం ధర్మంగా పోరాటం తప్పుడు ఇన్ఫర్మేషన్ తోటి, తప్పుడు సమాచారంతో ప్రజలను రెచ్చగొడుతుంది.